హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఓవెన్ అవసరం లేకుండా, అలాగే అవుట్డోర్ గ్రిల్ సెటప్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్టీ ఉన్న తందూరి చికెన్ రెసిపీ. చికెన్ స్టార్టర్స్ కోసం ఎంతైనా ఖర్చు పెడతామండి రెస్టారెంట్స్కి వెళ్ళి. కానీ అంతే రుచి, ఇంకాస్త హెల్దీ, తక్కువ ఆయిల్తో ఇంట్లో చేసుకునే ఈ తందూరి చికెన్ పైనేమో క్రిస్పీ, లోపలంతా జ్యూసీగా ఉంటది. ఇంకెప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు, అంత బాగుంటది. మరి మీరు కూడా తినాలనుకుంటున్నారా? అయితే రెస్టారెంట్స్కి వెళ్ళకోకుండా మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ కోసం చలో మరి కిచెన్కి. ఈ తందూరి చికెన్ ప్రిపేర్ చేయడానికి నేను 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ 1/2 kg చికెన్ ని రెండుగా కట్ చేసుకున్నాను. చూస్తున్నారుగా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి బాగా క్లీన్ చేసేసుకుని ఇప్పుడు ఫోర్క్ గానీ లేదా నైఫ్ హెల్ప్ తీసుకుని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడైతేనే మనం వాడే మసాలా లోపల వరకు మ్యారినేట్ అవుతుంది. అలాగే కుక్ చేసుకునేటప్పుడు లోపల బయట చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం తీసుకున్న చికెన్ రెడీ చేసుకుందాం. సో దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కాశ్మీర్ కారం, 1 స్పూన్ ఆనియన్ పేస్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడే అన్ని పల్సెస్ కలిసి మనకి పేస్ట్ లా రెడీ అవుతాయి. ఈ తందూరి చికెన్ మంచి టేస్టీగా ఉండాలంటే కంపల్సరీగా ఈ పల్సెస్ అన్ని కావాల్సిందే. ఇప్పుడు మీకు కావాలనిపిస్తే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. అందులోని అరబద్ద నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇంకా ఫైనల్ గా కస్తూరి మేతిని కూడా వేసుకొని ఇంకొక 1 మినిట్ పాటు వీటిని బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలిపేసుకుంటే మనకి మ్యారినేట్ చేసుకోవడానికి మనకి స్పైసెస్ తో పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో తందూరి కోసం ప్రిపేర్ చేసిన చికెన్ ని 1 by 1 వేసుకుని వాటి రెండింటికి మసాలా చాలా బాగా పట్టించాలి. చికెన్ ని ఈ విధంగా 2 సైడ్స్ తిప్పుకుంటూ మసాలా పేస్ట్ ని చికెన్ కి చాలా బాగా పట్టించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ లో చికెన్ ని ముందుగా పెట్టుకోవాలి. అప్పుడైతే చాలా పర్ఫెక్ట్ గా పడుతుందండి. ఇంకా బౌల్ ని కవర్ చేసుకుని దీన్ని ఇప్పుడు 4 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడైతేనే మసాలా చికెన్ కి చాలా బాగా ఎక్కుతుంది. ఈ 4 గంటల తర్వాత చికెన్ ని ఒక్కసారి చెక్ చేస్తే చికెన్ చాలా వరకు సాఫ్ట్ గా అవుతుంది. అందులోనూ మనం యూజ్ చేసిన ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్ లోపల వరకు వెళ్తుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో. మనకి కావాలనిపిస్తే మనం ఈ 4 అవర్స్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చండి, లేదంటే బయట ఉంచుకుని కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని కుక్ చేసుకోవడం కోసం ప్యాన్ లో కాస్త తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని ఈ ప్యాన్ లోకి వేసుకోవాలి. ఇంకా లిడ్ తో కవర్ చేసి కుక్ చేసుకోవాలి. ఇలా అయితేనే చికెన్ లోపల జ్యూసీగా కుక్ అవుతుంది. ఇంకా 5 నిమిషాలకు ఒకసారి చికెన్ ని కదుపుకుని తిప్పుకోవాలి. అప్పుడే అన్ని వైపులా ఒకే రకంగా చికెన్ కుక్ అవుతుంది. నిజం చెప్పాలి అంటే ఈ తందూరి వచ్చేసరికి ఓవెన్ లేదా గ్రిల్ సెటప్ లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేస్తేనే దానికి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇంకా 10 నిమిషాల తర్వాత లిడ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసుకుని అప్పుడు చికెన్ ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకుంటామంటే అవుట్ సైడ్ లేయర్ మొత్తం చాలా క్రిస్పీగా వస్తుంది. లోపలంతా జ్యూసీ, బయటంతా క్రిస్పీ. ఈ విధంగా చికెన్ మనకి ఆల్మోస్ట్ కుక్ అయింది అనిపిస్తే చాలండి. ఇప్పుడు మనకి తందూరి అంటే కంపల్సరిగా స్మోకీ ఫ్లేవర్ కావాలి కదా. దానికోసం ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ చికెన్ ని కొంచెం సేపు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఈ విధంగా సపోర్ట్ తీసుకుని ఈ విధంగా డైరెక్ట్ గా స్టవ్ మీద 1 నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది. ఈ స్మోకీ ఫ్లేవర్ చికెన్ కి చాలా బాగా పడుతుంది. అప్పుడే కదా మనకి హోటల్ స్టైల్లో తందూరిని టేస్ట్ చేసినట్టు ఉంటది. అదిరిపోయే రుచితో తందూరి చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త డెకరేట్ చేసుకుని దీన్ని సర్వ్ చేస్తే ఏ మాత్రం రెస్టారెంట్ ఫీల్ కి తక్కువ ఉండదండి. టేస్ట్ లో కూడా ద బెస్ట్ అనిపిస్తుంది.
అంత ఇష్టంగా తింటారు. ఇంకా మరి మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేస్తారు కదూ! తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.